FM వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఫిషరీ స్టార్టప్ కాంక్లేవ్ 2.0 స్టార్టప్లకు ₹1 కోటి నిధులు, మత్స్యకారులకు కొత్త అవకాశాలు. కావలిలో అక్రమంగా విద్యుత్ వాడుతున్న ఆక్వా ఫామ్లపై దాడులు, 6 మీద కేసు, 4 లక్షల జరిమానా. విశాఖలో PMMKSSY శిబిరం, మత్స్యకారులకు పథకాలపై అవగాహన, దరఖాస్తుల రిజిస్ట్రేషన్. తెలంగాణ మత్స్యకారుల నిరాశ, ఉచిత పథకాలు నిలిచిపోయి కొత్త ప్రాజెక్టులపై గందరగోళం. కోనసీమలో తాబేళ్ల సంరక్షణపై అవగాహన, మత్స్యకారులకు టెట్ ఉపయోగంపై ప్రత్యేక శిక్షణ. శ్రీలంకలో తమిళ మత్స్యకారుల బోట్ల జప్తు, పరిహారం పెంచిన ప్రభుత్వం. ప్రధాన వార్తల్లోకి వెళ్తే, మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఫిషరీస్ స్టార్టప్ కాంక్లేవ్ 2.0 మత్స్యకారులకు మంచి అవకాశాలు. కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, SP సింగ్ బఘల్, నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్ 2.0 కింద 10 స్టార్టప్లకు ₹1 కోటి నిధులు అందించనున్నారు. విజేతలుగా నిలిచిన స్టార్టప్లకు ఐకార్ NFDB ద్వారా గైడ్ లైన్స్ అందిస్తారు. ఇవే కాకుండా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ NFDP మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు. ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన పథక ప్రయోజనాలను మత్స్యకారులకు అందించడానికి ఉపయోగపడుతుంది. గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా మత్స్యకారులు ఆర్థిక సహాయం, బీమా, శిక్షణ, మార్కెట్ లింకేజెస్ వంటి సేవలను పొందొచ్చు. భారతదేశంలో మత్స్యరంగం 3 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. గత 2015 నుంచి 38,572 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం 300కి పైగా ఫిషరీ స్టార్టప్లు ఆధునిక టెక్నాలజీతో ఉత్పత్తిని పెంచేందుకు పనిచేస్తున్నాయి. లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులను ఫిషరీస్ హబ్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఇన్లాండ్ ఫిషరీస్ జాయింట్ సెక్రటరీ సాగర్ మెహ్రా గారు, NFDB CEO డాక్టర్ బిజయ్ కుమార్ బెహ్రా గారు పాల్గొని ఫిషరీస్ రంగ అభివృద్ధికి అవసరమైన ముఖ్యమైన అంశాలను వివరించారు. స్టార్టప్లు, టెక్నాలజీ, ప్రభుత్వం అందిస్తున్న మద్దతుతో మత్స్యరంగం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలో ఆక్వా విద్యుత్ సర్వీసులపై విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 6 ఆక్వా సాగుదారులు అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారు విద్యుత్ చౌర్యానికి పాల్పడడంతో వారిపై కేసులు నమోదు చేసి ₹4 లక్షల జరిమానా విధించారు. విద్యుత్ చౌర్యం నిరోధించేందుకు ఈ ఆకస్మిక దాడులు నిరంతరం కొనసాగుతాయని, అక్రమ వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అధికారులు హెచ్చరించారు. విద్యుత్ చౌర్యంపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి పశ్చిమ ప్రాంతంలోని మత్స్యకారులకు పెద్ద ఊరటనిచ్చేలా మత్స్యకార భరోసా కోసం కూటమి ప్రభుత్వం 450 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఏటా వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి ₹10,000 ఇచ్చే ప్రభుత్వం ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నిధిని 20,000కు పెంచేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మత్స్యకారులు ఎంతో ఆనందంగా ఉన్నారని, వారికి పెద్ద వరం ఇచ్చినట్లు ప్రకటించారు. విశాఖపట్నంలోని ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ లో యూనియన్ మత్స్యశాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ సంయుక్తంగా ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజన కింద అప్లికేషన్ మొబిలైజేషన్ శిబిరాన్ని నిర్వహించింది. PMMKSSY కింద పథకాల ప్రయోజనాలను పొందడంలో మత్స్యకార వర్గాలకు సహాయం చేయడానికి NFDB మరియు కామన్ సర్వీస్ సెంటర్ల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అధికారులు PMMKSSY పథకం, దాని లక్ష్యాలు, ఆర్థిక మరియు సాంకేతిక ప్రయోజనాలపై లోతైన సమాచారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు తమ దరఖాస్తులను సమర్పించారు మరియు రిజిస్ట్రేషన్ నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా జరిగింది. రిజిస్ట్రేషన్ తర్వాత మత్స్యకారులకు తాత్కాలిక సర్టిఫికెట్లు జారీ చేయబడ్డాయి. SIFNet, NIF, PHATT, ఎంపెడా మరియు మొత్తం 250 మంది మత్స్యకారులు, చేపల పెంపకదారులు మరియు చేపల విక్రేతలు ఈ శిబిరంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ మత్స్యకారులకు కొత్త ప్రభుత్వంపై అసంతృప్తి. కాంగ్రెస్ ప్రభుత్వంపై లక్షలాది మత్స్యకారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ 15 నెలలు గడిచినా వారి సమస్యలు అలాగే కొనసాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం గతంలో బాగా అమలు అయ్యింది. ఇప్పుడు పేరుకే ఉంది అని మత్స్యకారుల వాదన. దీంతో వారి ఆదాయం తగ్గిపోతుందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు 159 నీటి వనరుల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుల ప్రతిపాదన మత్స్యకారుల్లో ఆందోళన రేపుతోంది. ఇది చేపల పెంపకాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాళ్లు చెబుతున్నారు. 1000 కోట్ల మిడ్ మానేరు కేజ్ కల్చర్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గతంలో 5,000 మంది మత్స్యకారులకు ఉపాధి కల్పించాల్సిన ప్రాజెక్ట్ కొత్త ప్రభుత్వం లీజును పునఃసమీక్షించేందుకు ప్రయత్నిస్తోంది. మత్స్యకారుల భవిష్యత్తు ఏమవుతుంది? ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? వేచి చూడాలి మరి ఏమవుతుందో. హైదరాబాద్ లోని ఎన్ఎఫ్డిబి కార్యాలయంలో మత్స్యరంగంలో డ్రోన్ టెక్నాలజీ అప్లికేషన్స్ పై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించడంపై మొదటి టెక్నాలజీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐకార్, ఐఐటి కాన్పూర్, ఐకార్ సిఎంఎఫ్ఆర్ఐ, ఎన్ఎఫ్డిబి అధికారులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మరికొందరు వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సమావేశంలో సిబా, డీజీసీఏ, ఎంఓసి, యూనియన్ మత్స్యశాఖ, జీఓఐ మరియు ఐఐటి హైదరాబాద్ కీలక భాగస్వాములుగా ఎస్ఓపీలు రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. డ్రోన్ టెక్నాలజీ మత్స్యరంగంలో చేపల అంచనా, పర్యావరణ పరిశీలన, సరిహద్దు నియంత్రణ వంటి అనేక రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం కోసం ఈ ఎస్ఓపీస్ తయారీ ముఖ్యమైన అడుగుగా నిలిచింది. ఎన్ఎఫ్డిబి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మ్యాజిస్ట్రేట్ సహకారంతో తాబేళ్ల సంరక్షణపై అవగాహన మరియు టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ పై డెమో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం భైరవపాలెం గ్రామంలో జరిగినప్పుడు డాక్టర్ కంచి భార్గవి ఆలివ్ రెడ్లీ తాబేళ్ల సంరక్షణపై ప్రత్యేకంగా వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐకార్, స్విఫ్ట్ మరియు ఎంపెడా నెట్ ఫిష్ నిపుణులు పాల్గొని చేపల పట్టే సమయంలో టెడ్లను ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారు. టర్టిల్ ఎక్స్క్లూడర్ డివైస్ యొక్క వినియోగం వల్ల తాబేళ్లు గాయపడి పాడవకుండా రక్షణ పొందే అవకాశం ఉంది. తద్వారా మత్స్యశాఖలో సహజ సిద్ధమైన పర్యావరణాన్ని కాపాడటానికి ఇది కీలక పాత్ర పోషిస్తోంది. తమిళనాడు మత్స్యశాఖ మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ సోమవారం తమిళనాడు రాష్ట్రంలోని దంగచిమడంలోని మత్స్యకారులతో సమావేశమయ్యారు. మత్స్యకారుల సమ్మె 4వ రోజుకు చేరుకోవడంతో మంత్రి సమ్మెదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రామనాథ్పురం ఎమ్మెల్యే ఖాదర్ బాషా, ముత్తురామలింగం కూడా మంత్రితో పాటు హాజరయ్యారు. రాధాకృష్ణన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారుల సంక్షేమం మరియు హక్కుల కోసం నిలబడి ఉంది అని తెలిపారు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మత్స్యకారుల విడుదల కోసం త్వరిత చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై రాసిన లేఖకు కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రతిస్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర భారత మత్స్యకారుల భద్రత మరియు సంక్షేమం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన తెలిపారు. భారతీయ మత్స్యకారుల భద్రత మన ప్రాధాన్యత అని లేఖలో పేర్కొన్న జయశంకర్ శ్రీలంక ప్రభుత్వంతో ప్రతి స్థాయిలో మత్స్యకారుల విడుదల మరియు స్వదేశానికి తిరిగి పంపించే అంశాన్ని లేవనెత్తుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు జరుపుతుందని, మత్స్యకారులు భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఉందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు శ్రీలంక నేవీ చేత సీజ్ అయిన మెకనైజ్డ్ బోట్ల యజమానులకు ఇచ్చే పరిహారం మొత్తాన్ని 6 లక్షల నుండి 8 లక్షల వరకు పెంచింది. ఇంకా శ్రీలంక జైలులో బందీ అయిన మత్స్యకారుల కుటుంబాలకు దైనందిన ఆర్థిక సహాయం 350 రూపాయల నుండి 500కి పెరిగింది. తమిళనాడు మత్స్యకారుల సంఘం నాయకులు కేంద్ర విదేశాంగ మంత్రిని కలవాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని మత్స్యకారుల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీలంకతో వాణిజ్య మత్స్యకారుల మధ్య చర్చలు 2010 తర్వాత తిరిగి ప్రారంభించకపోవడం విషాదం. దంగ్ చిమడం గ్రామాల మత్స్యకారులు శ్రీలంక నేవీ చేత తరచుగా అరెస్టులు, బోట్ల జప్తులు జరుగుతుండటంతో నిరవధిక సమ్మె చేపట్టారు. శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా అక్షి, అలీబాగ్ కోస్తా తీరం దగ్గర 6 నుండి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఒక ఫిషింగ్ బోట్ అగ్ని ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య జరిగిన ఈ ఘటనలో బోటులోని 14 మంది మత్స్యకారులంతా సురక్షితంగా బయటపడ్డారు. భద్రత బలగాలైన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాయ్గఢ్ పోలీసులు సత్వర చర్యలతో మత్స్యకారులను రక్షించారు. ట్రాలర్ యజమాని రాకేష్ గన్ పంపిన సమాచారంతో సత్వరంగా భారత నేవీ, కోస్ట్ గార్డ్, రాయ్గఢ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులను రక్షించగలిగారు. ఈ ఘటన మరోసారి సముద్ర భద్రతపై విస్తృత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. భువనేశ్వర్ రాష్ట్రంలోని మత్స్యశాఖ అధికారులు మత్స్య రైతుల సామర్థ్యాన్ని పెంచడానికి చేపల మార్కెట్ అభివృద్ధిపై శిక్షణా కార్యక్రమాలను అందించే త్రైపాక్షిక అవగాహన ఒప్పందం MOU మీద సంతకం చేయబడింది. ఈ ఒప్పందం ద్వారా అధికారులకు మరియు వాటాదారులకు శిక్షణ కూడా అందించబడుతుంది. ఈ అవగాహన ఒప్పందంపై ఒడిశా జలవనరుల శాఖ,
ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్, గుజరాత్ మరియు ఒడిశా మత్స్యశాఖ డైరెక్టర్ మధ్య సంతకాలు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో అనుగార్గ్ డెవలప్మెంట్ కమిషనర్ మరియు జలవనరుల శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సమక్షంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ఒడిశా ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ కింద మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్ పై వాటాదారుల సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం. ఈ చొరవ దేశీయ మార్కెట్ వినియోగం కోసం వ్యూహాలను అభివృద్ధి చేయడానికి, మార్కెటింగ్ పద్ధతులను వారికి పరిచయం చేయడానికి సహాయపడుతుంది. కేరళలోని కన్నూర్ జిల్లా తలస్సేరిలో ఇంటిగ్రేటెడ్ మోడరన్ కోస్టల్ ఫిషరీస్ విలేజ్ మరియు PMMKSSY అప్లికేషన్ మొబిలైజేషన్ క్యాంప్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హానరబుల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండ్ మైనారిటీ అఫైర్స్ జార్జ్ కురియన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యరంగంకు చెందిన ప్రముఖులు, కేరళ మత్స్యశాఖ అధికారులు పాల్గొని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద చేపల ఉత్పత్తిని పెంచడం, మత్స్యవాసులకు ఆధునిక సదుపాయాలు అందించడం, మత్స్య వృద్ధిని అభివృద్ధి చేసే పద్ధతులపై చర్చించారు. జార్జ్ కురియన్ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, శాశ్వత అభివృద్ధికి ఆధునిక టెక్నాలజీలను ప్రవేశపెట్టడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యరంగం అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. పోస్ట్ బడ్జెట్ వెబినార్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయం, గ్రామీణ సంక్షేమం పట్ల ప్రభుత్వ ప్రాముఖ్యతను తెలియజేశారు. ముఖ్యంగా ఫిషరీస్ కోసం ప్రత్యేకమైన ప్రణాళికను ప్రకటించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వల్ల మత్స్య పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. మత్స్య ఉత్పత్తిని రెట్టింపు చేసి ఎగుమతులను పెంచడంలో ఈ ప్రణాళిక కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భారతదేశంలో 2.2 మిలియన్ కిలోమీటర్ల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో విశాలమైన సముద్ర వనరులు ఉన్నాయి. ఈ వనరులను సుస్థిరంగా ఉపయోగించడానికి చేపల పెంపకం క్లస్టర్లను అభివృద్ధి చేయడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇండోనేషియాకు చెందిన ఫిషరీ స్టార్టప్ అరుణ తమ ఉద్యోగులలో సుమారు 40% మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారని ప్రకటించింది. డీల్ స్ట్రీట్ ఆసియా నివేదికల ప్రకారం డిసెంబర్ 2024 నుండి జనవరి 2025 వరకు ఈ ఉద్యోగాల కోతలు జరిగినట్లు తెలుస్తోంది. అరుణ సంస్థ ఈ కార్యక్రమంలో వ్యూహాత్మక పునరుద్ధరణ దిశగా ఉద్యోగాల కోతలు తీసుకున్నట్లు తెలిపింది. అరుణ ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైందని కో ఫౌండర్ CEO ఫరీద్ నౌఫల్ అస్లాం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ ఉన్నత స్థాయిలో వ్యాపార మార్పులను ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్న అస్లాం, మత్స్య వ్యవసాయ రంగాలలో ఎదురైన సవాళ్లతో కూడుకున్న దీర్ఘకాలిక స్థిరత్వం అవసరం ఉందని తెలిపారు. రష్యా సాల్మనిడ్ ఆక్వాకల్చర్ వ్యాపారాలకు పెద్ద మద్దతు ఇవ్వనున్నట్లు ఆ దేశ ప్రధానమంత్రి ప్రకటించారు. కొత్త ఆక్వాకల్చర్ పెట్టుబడులకు దేశం ఇచ్చిన మద్దతు సాల్మనిడ్ ఫార్మింగ్ ప్రాజెక్టుల సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించిన రెనోవేషన్ ఖర్చులలో 4/1 వరకు తిరిగి చెల్లించబడుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం రష్యాలో మత్స్య ఉత్పత్తి పెంచేందుకు, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు దేశంలోని సముద్ర సంపదను సుస్థిరంగా మార్చడానికి కీలకమని ఆయన అన్నారు. రష్యా సర్కార్ ద్వారా ఈ సబ్సిడీల రూపంలో ఆక్వా రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి, కొత్త టెక్నాలజీలతో సహా వ్యాపారాలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. ఉప్పుటేరులో సముద్రపు నీరు ముందుగానే వచ్చి కొండంగి 1-2 ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి సరఫరా నిలిపివేయడం వలన ఈ ప్రాంతంలో చేపల సాగు ప్రమాదంలో పడింది. కలిదిండి మండలంలో 38,000 ఎకరాల్లో 23,000 ఎకరాల చేపల సాగు, 10,000 ఎకరాలు రొయ్యల సాగుతో నిండిన ఈ మండలంలో ఉప్పు నీరు రావడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది దాల్వా పంట లేకపోవడంతో, కాల్వలు కట్టేయడంతో తీయటి నీరు దిగక మార్చి మొదటి వారంలోనే వచ్చిన సముద్రపు నీరు చెరువుల్లో చేపలు మరణించే ప్రమాదం తెచ్చింది. తీపి నీరు లేకపోవడంతో చిన్న చేపలను పట్టుకుంటూ రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఆక్వా రైతుల ప్రకారం చిన్న గొల్లెపాలెం వద్ద రెగ్యులేటర్ నిర్మిస్తే ఈ సమస్య పరిష్కరించబడుతుందని, లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం fishery.news ఫాలో అవ్వండి.